ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నోడైనా దెబ్బ పడితే అబ్బా అనాల్సిందే. నెత్తికి ఎక్కువ నెక్స్ట్ సంబంధం లేదు. బ్యాక్గ్రౌండ్ చెప్తే కన్నా అక్కడికి మెంటల్. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి డైలాగ్ ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్లో అయితే ఉంది. సో ఇలాంటి డైలాగ్ మీద షేక్ ఎఫెక్ట్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. సో జాయిన్ అయిపోండి. ఫస్ట్ అయితే మీ ఫోన్లో అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాతకి అండ్ కింద చూసుకుంటే మనకి ప్రాజెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా. సో దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను. సో అదైతే మీ అలర్ట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకుని పెట్టుకోవాలి. సో నేను ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతకి ఓపెన్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాతకి మనకి కెమెరా అనే ఆప్షన్ అయితే ఆఫ్లో ఉంటుంది. సో దాన్ని అయితే ఫస్ట్ అయితే మీరు ఎనేబుల్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాతకి సో ఈ విధంగా అయితే స్క్రోల్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అన్ని లిరిక్స్ అయితే ఉంటాయి. సో ఈ లిరిక్స్లో అయితే నా ఛానల్ నేమ్ అయితే యాడ్ చేశాను. సో అదైతే రిమూవ్ చేసుకొని సో మీ యొక్క నేమ్ అయితే యాడ్ చేసుకోండి. లేదంటే మీకు నచ్చిన వాళ్ళ నేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో నో ప్రాబ్లం. సో ఇక్కడ చూసుకుంటే మరి నా ఛానల్ నేమ్ ఉంది కదా. సో నా ఛానల్ నేమ్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో అలా ఎల్లో కలర్ అయితే క్లిక్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో నా ఛానల్ నేమ్ అయితే ఉంటుంది. సో నా ఛానల్ నేమ్ని రిమూవ్ చేసుకోండి. సో రిమూవ్ చేసుకున్న తర్వాతకి మీరు ఎవరి నేమ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అండ్ పైన ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇచ్చిన ఫాంట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాతకి రైట్ టిక్ మీద క్లిక్ చేసుకుని డైరెక్ట్గా అయితే బ్యాక్ వచ్చేసుకోవాలి. సో బ్యాక్ వచ్చిన తర్వాతకి ఇప్పుడైతే మనం కెమెరా అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోవాలి. సో కెమెరా అనే ఆప్షన్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి. అండ్ ఇక్కడ జస్ట్ మన ఫోటోస్ రిప్లై చేసుకుంటే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఫోటో లేయర్ ఉంది కదా. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. అండ్ కలర్ అండ్ ఫిల్మ్ మీద ట్యాప్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్మ్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాతకి మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటోని యాడ్ చేసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ప్రభాస్ అన్న ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఒరిజినల్ ఫోటో అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి ప్రభాస్ అన్న ఫోటోని. సో యాడ్ చేసుకున్న తర్వాతకి ముందుకైతే స్క్రోల్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అల్లు అర్జున్ సార్ పిఎన్జీ ఉంది కదా. సో అల్లు అర్జున్ సార్ పిఎన్జీ ఫోటో ప్లేస్లో మనం ప్రభాస్ అన్న పిఎన్జీ ఫోటోని అయితే యాడ్ చేసుకుందాం. సో ప్రభాస్ అన్న ఫోటోని అయితే పిఎన్జీలో కన్వర్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే నేను ఈ యాప్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్లో. సో అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫోటో రూమ్ యాప్ని. యాప్ ఓపెన్ చేసిన తర్వాతకి స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంది కదా. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. సో మనం ఒరిజినల్ ఫోటో ఇచ్చాం కదా ప్రభాస్ అన్న ఫోటోని. సో ఆ ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే మనకి పిఎన్జీలో కన్వర్ట్ అయితే అవుతుంది. సో ఈ విధంగా అయితే మనకి పిఎన్జీలో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్లాక్ కలర్ ఉంది కదా ఫస్ట్లో. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ కింద బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఎరేజ్ ఆప్షన్ అయితే మళ్ళీ ట్యాప్ చేసుకోండి. పైన డౌన్లోడ్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ సేవ్ టు గ్యాలరీ ఉంది కదా. సో దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్ మనం ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోవాలి అలర్ట్ మోషన్ యాప్ని. సో ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఫస్ట్లో ఒక లేయర్ అయితే క్లిక్ చేసుకోండి పిఎన్జీ లేయర్ని. సో కలర్ అండ్ ఫిల్మ్ మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. సో మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో ప్రభాస్ అన్న పిఎన్జీ ఫోటో అయితే చేశాం కదా. సో ఆ ఫోటోని అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో యాడ్ చేసిన తర్వాతకి బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. సో అండ్ ఇంకొకటి సెకండ్ పిఎన్జీ ఉంది కదా. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్మ్ అయితే క్లిక్ చేసుకొని సో మళ్ళీ ప్రభాస్ అన్న పిఎన్జీని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. సో యాడ్ చేసుకున్న తర్వాతకి సో మనకి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సో ఒరిజినల్ ఫోటోని అయితే క్లిక్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే ఒరిజినల్ ఫోటోని అయితే క్లిక్ చేసుకొని సో కొంచెం సైజ్ అయితే పెంచుకోవాలి. ఒరిజినల్ ఫోటో సైజ్ని సో పెంచుకోవాలి. సో ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్ దగ్గరకు వచ్చేసి సో ఒరిజినల్ ఫోటోని అయితే ఈ విధంగా అయితే పెంచేసుకొని సో జూమ్ అయితే చేసుకోవాలి. సో జూమ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇప్పుడు పిఎన్జీ ఫోటో ఉంది కదా. సో పిఎన్జీ ఫోటోని కూడా ఇదే విధంగా సో ఒరిజినల్ ఫోటో సైజ్ వరకు అయితే జూమ్ అయితే చేసుకోండి. సో ఎగ్జాక్ట్గా ఒరిజినల్ ఫోటో సైజ్ వరకు అయితే జూమ్ అయితే చేసుకోండి. సో దాన్ని అయితే కొంచెం పక్కకి అయితే జరుపుకోండి. సో ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాతకి పక్కకి అయితే పెట్టేసుకోవాలి పిఎన్జీ ఫోటోని. అండ్ ఇంకొక పిఎన్జీని అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ దాన్ని కూడా ఎగ్జాక్ట్గా సో ఒరిజినల్ ఫోటో హైట్ ఎంత ఉందో సో ఈ ఫోటోని ఈ పిఎన్జీని కూడా అంతే హైట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ పిఎన్జీని కూడా నేను సేమ్ ఎగ్జాక్ట్గా అంతే హైట్ చేశాను. సో మీరు కూడా అదే విధంగా అయితే చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాతకి అండ్ దీన్ని కూడా పక్కన అయితే పెట్టేసుకోవాలి. సో పెట్టేసుకున్న తర్వాతకి మనకి ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. సో మనకి నెక్స్ట్ లెవెల్లో అయితే ఫీలింగ్ ఉంటుంది.
సో ఈ విధంగా అయితే 3 ఫోటోస్ అనేది మనకి క్లియర్‌గా అయితే కనబడుతుంది. ఎడిటింగ్‌లో అయితే అంత బాగా అయితే రాదు. సో ఆఫ్టర్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాతకి చాలా నీట్‌గా అయితే ఉంటది. అండ్ ఇప్పుడు అయితే స్టార్టింగ్ అయితే వచ్చేసుకోవాలి. అండ్ పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంది కదా! సో దాన్నైతే క్లిక్ చేసుకోండి. కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. వీడియో అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో వీడియో డౌన్‌లోడ్ చేసే ముందు కెమెరా అనే ఆప్షన్ అయితే ఆన్‌లో ఉండాలి. సో థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.